పిల్లల్నేసుకొని జర్నీ చేయడమేకా, ఏముంది రాలేరా అని అంటా ఉంటారు కదా! అసలు పిల్లలతో జర్నీ చేయడం అనేది మీకు సాఫీగా సాగిపోతది, లేదంటే గనక కష్టంగా సాగుతది అని ఎవరైనా గెస్ చేయగలరా? 100% అయితే గనక గెస్ చేయలేరు. ఎందుకంటే మనం చేసుకునే ట్రాన్స్‌పోర్ట్ బట్టి అది ఖాళీగా ఉన్నా, రష్‌గా ఉన్నా, మనం ఫ్రీగా వెళ్ళాలి అన్న సిట్యుయేషన్ వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలీదు. ఎందుకు ప్రశాంతంగా ఉంటారో కూడా తెలీదనమాట. ఏ సిట్యుయేషన్ ఎలాగున్నా వాళ్ళు ఏడ్చినా, ప్రశాంతంగున్నా మన అవసరాన్ని బట్టి డెస్టినేషన్‌కైతే గనక ఖచ్చితంగా చేరుకోవాలి కదా! చేరుకుంటాం. ఈలోపు ఒక బ్యాచ్ దిగిపోతారమ్మా. మొదలింక పిల్లలనేసుకొని బానే యెళ్ళిపోతున్నారుకా అంటారు. మన పిల్లలనేసుకొని మనమే వెళ్తున్నాంకా, కష్టమో, నష్టమో వీళ్ళకేమి నొప్పో, వీళ్ళకేమి రోగమో ఏమీ అర్థమై సావదు అస్సలకి. పిల్లలు ఎవరికైతే పిల్లలతో కలిసి జర్నీ చేస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతది. మిగతా ఈ మాటలు ఎవరైతే అన్నారో వాళ్ళకి పిల్లలున్నా లేనట్టే నా దృష్టిలో లెక్కనమాట. లేదంటే ఆ మాట ఎవ్వరు అనరు. ఎందుకంటే నువ్వు కూడా పిల్లలు కన్నావనుకో జర్నీ చేసినప్పుడు నీకు ఈ అనుభవాలన్నీ తెలుస్తాయి. ఎదుటోళ్ళని అనేయాలి కదా అని అంటే అవతలోళ్ళు కూడా ఖాళీగా ఏమి ఉండలేరు కదా! వాళ్ళకే అనడం వచ్చు. కాకపోతే నోరు మంచిదైతే ఊరు మంచిదైతదన్న సామెత గుర్తుంచు.